మురికివాడలో నుండి వస్తున్న ఈయన పేరు పరమేశం. నా అన్న వాళ్ళు రాక, నాది అనేది లేక, జీవితంలో తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోలేక బ్రతుకుబండిని ఒంటరిగా లాగుతున్నాడు. అరుణా, అరుణా, ఏంటండి? నా ల్యాప్టాప్ ఎక్కడ? కిందే ఉంది, రండి. వస్తున్నా. ఇతని పేరు మోహన్, మిత్ర యాడ్ ఏజెన్సీ చైర్మన్. ఇతనికి కన్నవాళ్ల కన్నా, బంధువుల కన్నా, స్నేహితుల కన్నా కరెన్సీ అంటేనే ప్రేమ. ఇదిగోండి బ్యాగ్. ఈ రోజు ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. నా గురించి వెయిట్ చేయకుండా డిన్నర్ చేసి పడుకోండి, ఓకే? అన్నట్టు జ్యోతి ఎక్కడ కనపట్లేదు? అమ్మాయికి 2 days నుంచి ఫీవర్గా ఉందని ఇంట్లోనే ఉంది. మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? మీరు ఇంట్లో ఉండేదే వారానికి 2 రోజులు. ఎప్పుడు చూసినా ఆఫీసు, యాడ్స్ అంటూ తిరుగుతూ ఉంటారు తప్పితే ఇంట్లో మేమున్నాం అన్నది మీకు గుర్తుంటేగా. ఓకే, ఆల్ రైట్. నేను మేనేజర్ చెప్పి డాక్టర్ పంపించి ఏర్పాటు చేస్తాను. తనని రేపటి నుంచి కాలేజీకి వెళ్ళమని చెప్పు. తన కోసం మెడికల్స్ 25 lakhs పెట్టుకున్నాను. అది ఇలాంటి చిన్న విషయాలు కాలేజీ బంక్ కొడితే నా డబ్బంతా డస్ట్బిన్ వేసిన చెత్త అవుతుంది. మై డిట్. ఈరోజు ఎండ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. అమ్మా అమ్మా అబ్బా. ఏరా, మొక్కలకు నీళ్లు పోయకుండా కూర్చున్నావు? అయ్యా కథ ఎండగా ఉంటే మొక్కలు నీళ్ళు పోయావా? ఆ మొక్కలు ఇక్కడ దొరకవని సింగపూర్ నుంచి 2 లక్షలు పెట్టి తెచ్చాను. అవి నీళ్ళు లేక వాడిపోతే నా డబ్బంతా వేస్ట్ అవుతుంది. ఈసారి మళ్ళీ ఇలా కనపడ్డావో పన్నుకి రానక్కర్లేదు. ఈడియట్, మైండ్ ఇట్. అట్నే అయ్యా. బంధాలేమి చౌదరి గారు, డబ్బుంటే శత్రులు కూడా ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఒక్క పని అదే నాకు ఫేవర్ చేసి పెట్టండి ప్లీజ్. సోప్ అడిపిస్తే 10% కమిషన్ ఇస్తారు. రెడీ బెగ్గర్. విమల్ గారు చౌదరి గారు, ఐ విల్ కాల్ యు లేటర్. ఎరా ముసలోడా, పని పట్టలేదా? ఊరి మీద పడి రోడ్ల మీద అడుక్కుంటున్నావు. ఇలా రోడ్ల మీద అడుక్కోవాలంటే రోడ్ల పక్కన కూర్చొని అడుక్కో. ఇలా కార్లకు అడ్డం పడి అడుక్కుంటే కుక్క చావు చేస్తావు, దిక్కు లేకుండా పోతావు. చెప్పేది నీకే అర్థం కావట్లేదా? వెళ్ళిపో. $2 lakhs అవుతుంది. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ రామ్ సార్. యాడ్ ఇన్ఛార్జ్ జనార్దన్ పిలిపించు. ఓకే సార్. సార్ కమ్ ఇన్. అన్నట్టు ఫేర్ అండ్ ఫేస్ క్రీమ్ యాడ్ కంప్లీట్ అయిందా? కస్టమర్ ఫోన్ చేసి 2 daysలో కాల్ని తొందర పెడుతున్నాడు. అయింది సార్. ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే క్లయింట్కి పంపించేస్తాను. ఓకే. ఎయిర్ వైస్ టెలికాం కంపెనీ 4G యాడ్ కంప్లీట్ అయ్యి 1 week అవుతోంది. కానీ దానికి సంబంధించిన కరెన్సీ మాత్రం 2G స్పీడ్లో కూడా రావటం లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఫైండ్ అవుట్ చెయ్యి సార్. అన్నట్టు నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు? సార్, నా వైఫ్కి 2 daysలో డెలివరీ ఉంది. డాక్టర్స్ బేబీ అడ్డం తిరిగే ప్రమాదం ఉందని సిజేరియన్ చేయాలంటున్నారు సార్. అందుకని 2 days లీవ్ కావాలి సార్. ఏంటి, అక్కడ బిడ్డ అడ్డం తిరుగుతా, ఇక్కడ క్లయింట్స్ యాడ్ కంప్లీట్ కాలేదని అడ్డం తిరుగుతారు? కావాలంటే 2 నెలలు శాలరీ అడ్వాన్స్గా తీసుకో. యూ మాత్రం అడగదు. సారీ సార్, జీతాన్ని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోలేను సార్. నాకు నా వాళ్ళు ముఖ్యం సార్, జీతం కాదు. కానీ నా కన్నవాళ్ళ కంటే కరెన్సీ ముఖ్యం. ఫ్యామిలీ కన్నా నలుగురు ఫేమస్ కావడం ఇష్టం. రేపు నువ్వు ఆఫీస్కి వచ్చావో నీ శాలరీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. కాదు కూడదంటే టర్మినేషన్ లెటర్ నీ ఇంటికి వస్తుంది. ఆలోచించుకో. చాలా థ్యాంక్స్ సార్. ఇన్నాళ్ళు నేను ఒక మంచి బాస్ దగ్గర వర్క్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఓ కరెన్సీ కట్ట దగ్గర పనిచేస్తున్నాను అనుకోలేదు.
మలేషియా వెళ్ళాలనుకుంటున్నారు కదా, టికెట్ బుక్ చేశాను. మీరు మాతో మలేషియా వస్తే బాగుండేది. మా అన్నయ్య ఒక్కగానొక్క కూతురని మ్యారేజ్ ఎంతో గ్రాండ్ గా చేస్తున్నాడు. నాకు రావాలంది, ఏం చేసేది? ఇయర్స్ నుంచి క్లయింట్స్ మన యాడ్ చూడడానికి ఇక్కడికి వస్తున్నారు. డీల్ ఓకే అయితే 12 crores ప్రాజెక్ట్ మన సొంతం అవుతుంది. సర్లేండి, మీరు నా మాట ఎప్పుడు విన్నారు గనక. డ్రైవర్, అమ్మగారిని ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళు, తర్వాత ఆఫీస్కి వచ్చాయి. జాగ్రత్త. ఈయనెప్పుడు ఇంతే, ఈయన మారు. బాయ్ డాడ్. బాయ్ స్వీటీ. రెడీ బెగ్గర్. రే ముసలాడా, నా కారు తోడమని చెప్పానా? లక్షలు పెట్టుకున్న కారు, రూపాయి కూడా విలువ చేయని ఆ మురుగుడితో కారు తుడుస్తావా? నీకెంత ధైర్యం? ఇడియట్! ఇంకొకసారి ఏరియాలు కనపడవో తాడే తీస్తా. ఇడియట్! ఇటువంటి వాళ్ళు షూట్ చేసి పారాలి. వెళ్ళిపో, వెళ్ళిపో పక్కకి, పక్క వెళ్ళిపో. అయ్యో, యాక్సిడెంట్ అయినట్టుంది. యాక్సిడెంట్ అయిన ఆయన మిత్ర యాడ్ ఏజెన్సీ చైర్మన్ కదా? అవును, ఆయనే. ఏమై ఉంటుంది? ఏముంది, పట్టపగలే తాగి మత్తుగా డ్రైవ్ చేసి ఉంటాడు, చెట్టు గుద్దుకున్నాడు. వీడికి ఆ మత్తు కన్నా డబ్బు మత్తు ఎక్కువలేరా? మరే. బాబు, బాబు, ఎవరు బాబు? బాబు, అయ్యో బాబు, ఇక్కడ యాక్సిడెంట్ అయింది బాబు. ఎవరైనా వచ్చి కాపాడండి బాబు. బాబు, ఎవరైనా రండి బాబు. బాబు రండి బాబు, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఈ బాబు మాట్లాడటం లేదు. రండి బాబు, ఎవరైనా వచ్చి కాపాడండి బాబు. బాబు, బాబు, ఎవరైనా రండి బాబు. అంబులెన్స్ ఫోన్ చేయండి బాబు. బాబు, వచ్చి కాపాడండి బాబు. బాబు, 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 వచ్చి కాపాడండి. అయ్యా, అయ్యా, అక్కడ యాక్సిడెంట్ అయిందయ్యా. అబ్బాయి సావు బతుకుల్లో ఉన్నాడు. రండి బాబు, కొంచెం కాపాడండి బాబు. బాబు, 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 నేను ఇంత ఇలా అరుస్తున్నా, ఏ ఒక్కరు రారేంటయ్యా? అయ్యో బాబు, అక్కడ యాక్సిడెంట్ అయ్యి మనిషి కొన ఊపిరితో ఉన్నాడు బాబు. రండి బాబు, వచ్చి కాపాడండి బాబు. ఏ ముసలోడా, నీకెందుకు వెళ్ళవయ్యా? అదేంటి బాబు అలా అంటావు? సాటి మనిషి ఆపదలో ఉంటే కాపాడడం మన కనీస ధర్మం. అంతలా అరుస్తున్నావుగా, నువ్వే వెళ్ళి కాపాడు. రేపు మీ వాళ్ళెవరికైనా ఇలాంటి పరిస్థితే వస్తే చూస్తూ ఇలాగే ఊరుకుంటావా బాబు? రేపు పోలీస్ కేసు ఏదైనా అయితే స్టేషన్ చుట్టూ తిరగలాగా మనం చావాలి. మనకెందుకు వచ్చిన గొడవరా బాబు? పదరా, పద. అయ్యయ్యో, అయ్యో, ఆగండి, ఆగండి, ఆగండి. అయ్యయ్యో, ఎవరు పట్టించుకోరే. అయ్యయ్యో, అయ్యయ్యో, ఇప్పుడేం చేయాలి? పట్టించుకోరే. సమయానికి ఒక్క రూపాయి కూడా లేదే. వద్దు బాబు, నేనొద్దు బాబు. ఒక్క రూపాయి ఇవ్వండి చాలు బాబు. నోటు పడితే గాని ఓటు పడిన ఈ రోజుల్లో రూపాయితో ఏం చేస్తావు పెద్దాయన? ఈ 100 రూపాయలు తీసుకో, టిఫిన్ చెయ్యి. ఆకలేసినప్పుడు కుప్పెడు పచ్చడి మెతుకులు చాలు బాబు. గంపెడు పచ్చ నోట్లు ఏం చేసుకోను. ఇప్పుడు నాకు ఒక్క రూపాయి ఇవ్వండి చాలు. ఒక్క రూపాయి ఇవ్వండి బాబు, దయచేసి ఒక్క రూపాయి ఇవ్వండి.
చల్లగుండు బాబు, చల్లగుండు. హలో హలో, హాస్పిటల్ అండి? ఇక్కడ బందర్ రోడ్లో యాక్సిడెంట్ అయిందండి. త్వరగా అంబులెన్స్ని పంపిస్తారుగా? రండి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా వచ్చేయండి. డాక్టర్, డాక్టర్, బాబు, బాబు, నా మాటలు వినపడుతున్నాయా? డాక్టర్, డాక్టర్. యాక్సిడెంట్ వ్యక్తి మీ కొడుకా? కాదండి. మీ చుట్టమా? కాదు డాక్టర్. పోనీ మీ యజమానా? కాదండి. కొడుకు కాదు, చుట్టము కాదు, యజమాని కాదు, మరి ఎవరయ్యా? సాటి మనిషి డాక్టర్. ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడానికి బంధాలు, బంధుత్వాలు అవసరమంటారా డాక్టర్? ఒక కాకి నేల రాలితే కావు కావుమంటూ 100 కాకులు చేరతాయి. ఒక కోతి చచ్చిపోతే 100 కోతులు చేరి సానుభూతిని తెలుపుతాయి. అలాంటిది జీవకోటిలో ఉత్తముడనిపించుకున్న మనిషి సాటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకోవడం తప్పంటారా డాక్టర్? నర్స్, లోపలికి తీసుకురండి. నాన్న, లక్ష్మి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ యుఎస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. అసలే ఇల్లు ఇరుగ్గా ఉంది. ఈ మధ్య మీ దగ్గర వాసన వస్తుందని పిల్లలు కూడా మీ దగ్గరకు రావడం మానేశారు. అది కూడా వాళ్ళు నీట్గా ఉంటారు. మీరు ఇక్కడుంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. మీరు ఈ 15 రోజులు మన ఊళ్ళో ఉన్న ఇంట్లో ఉంటే వాళ్ళు వెళ్ళిపోగానే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. అర్థం చేసుకోండి నాన్న, కాస్త అర్థం చేసుకోండి. నాన్న, బండి రెడీగా ఉంది, బయలుదేరదామా? నాన్న, వెళదాం రా నాన్న. రా నాన్న, వెళదాం రా. రా నాన్న. బాబు, మా అబ్బాయి సత్యమూర్తి. సత్యమూర్తి గారా? ఇల్లమ్మేసి యుఎస్ వెళ్ళిపోయారండి. ఇల్లమ్మేసి వెళ్ళిపోయాడా? అంటే నన్ను వదిలేసిపోయాడా? వాడు నన్ను వదిలేశాడా? వాడు నన్ను వదిలేశాడా? ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్? ఒక అరగంటలో ఆయనకు స్పృహ వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. సంతోషం డాక్టర్. ఏమైంది నాకు?
ఎక్కడున్నాను? బాబు ఎలా ఉంది బాబు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది మీకు యాక్సిడెంట్ అయితేను. అయితే నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసావా? రూపాయికి 2 రూపాయలు చేయి చాచేవాడివి. చస్తే నీ పాడేమోడానికి నలుగురు లేని దురదృష్టవంతుడివి. నువ్వు నన్ను రక్షించావా? అందుకు అడుక్కోవాలనిపిస్తే ఏ బస్టాండ్ దగ్గర గుడిమెట్ట దగ్గర, అంతేగాని ఇలా హాస్పిటల్కి వచ్చి విసిగించుకో బాబు. ఏంటలా చూస్తున్నావు? బయటికెళ్ళిపో. బ్లడీ బెగ్గర్స్. ఇటువంటి వాళ్ళను షూట్ చేసి పారాలి. అప్పుడు కానీ ఇండియాకి పట్టిన దరిద్రం వదిలిపో. అయినా అడుక్కునే మనకి హాస్పిటల్ ఏం పని? డాక్టర్ ఏమైంది పెద్దాయనా? ఆయన ఎందుకలా అరుస్తున్నారు? యాక్సిడెంట్ అయినప్పుడు ఇది ఆయన జేబులో నుంచి కింద పడింది. ఈ పెన్ డ్రైవ్ ఆయనకి ఇచ్చేయండి. ఏమైంది సార్? ఎందుకలా అరుస్తున్నారు? ఈ హాస్పిటల్కి ఎలా వచ్చాను? ఈ కట్లేంటి? అయినా అలాంటి బెగ్గర్స్ని ఈ హాస్పిటల్లోకి ఎలా రానిచ్చారు? ఎవరు ఆ పెద్దాయనా? ఆయన బెగ్గర్ కాదు సార్, మీ ప్రాణాలు కాపాడిన మహానుభావుడు. అదేంటి? నాకేం అర్థం కావటం లేదు. ఏంటి మీరు మాట్లాడేది డాక్టర్? సమయానికి ఆయన మిమ్మల్ని ఇక్కడ తీసుకురాబట్టే మీరు పేషెంట్గా ఉన్నారు. లేదంటే డెడ్ బాడీ అయి ఉండేవారు. మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు పోతే బాగుండు అని మీ వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే ఆ పెద్దాయన కాదు ఆ బ్లడీ బెగ్గర్ ఆయనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన మీ నుండి ఏదో ఆశించి మీ దగ్గరికి రాలేదు. మీకు సంబంధించిన ఈ పెన్ డ్రైవ్ను మీకు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన చస్తే పాడి మోయడానికి నలుగురు లేని దురదృష్టవంతుడు అన్నారే, మరి మీరు బతికుండగానే ఏ ఒక్కరూ మిమ్మల్ని కాపాడడానికి రాలేదు? మరి మీరెంతటి అదృష్టవంతులో ఆలోచించుకోండి. ఈ రోజు మీరు ఆయన పెట్టిన ప్రాణభిక్ష వల్లే బ్రతుకున్నారు. అంటే బెగ్గర్ మీరా ఆ పెద్దాయనా? మానవత్వం అనేది మనిషి వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది. మీరు ప్రేమించే డబ్బు మీద ఆ విషయం మీలాంటి అహంకారులు తెలుసుకున్న రోజు ఈ రాష్ట్రం కాదు ఈ దేశాన్ని పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఆయన ఎక్కడ? ఆయన చూడాలి. లేదు, మీరు బాగా వీక్గా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మీరు బయటకు వెళ్ళడం కుదరదు. లేదు డాక్టర్, ఆ మహానుభావుని చూడాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు బాగా వీక్గా ఉన్నారు. నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు డాక్టర్. ఇప్పుడు ఆయన చూడకపోతే నా జన్మకు అర్థం లేదు డాక్టర్. ప్లీజ్ నో సార్, ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. డబ్బుందన్న అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. సూటిపోటి బాటలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. సంపాదనలో పడి నలుగురిలో గొప్పవాడయ్యాను అనుకున్నాను గాని ఇలా డబ్బుకు బానిసై బంధాలకు దూరం అవుతాను అనుకోలేదు. మీరు క్షమిస్తే తప్ప నా ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు. డబ్బు నన్ను ఒక స్థాయిలో నిలబెట్టిందని మురిసిపోయాను. కానీ మనుషులా గుర్తించని నీచ స్థాయిలో దిగదారుస్తుందని నా ప్రాణాల మీదకి వచ్చేంత వరకు నాకు అర్థం కాలేదు. పెద్దయినా ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది మా చిన్నప్పుడు మా మాస్టర్తో దిగిన గ్రూప్ ఫోటో. ఇది అంటే మీరు నా పరమేశ్వర మాస్టరా? గురువే దైవము, తల్లిదండ్రులను పూజించవలెను. ముద్దపాయ్ నిన్నే నేను చెప్పిన పాఠానికి అర్థం తెలుసా? అంటే మనకు ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం గొప్ప సంగతి కాదు.
మనకి అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడమే మానవత్వం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నా పరమేశ్వర మాస్టరా? మాస్టరు మాస్టరు మాస్టర్, నేను మీ ముద్దబ్బాయి మోహన్ మాస్టరు. మోహన్ మాస్టరు, మీ ముద్దబ్బాయి మోహన్ మాస్టరు. బాబు అవును మాస్టరు. అయ్యో, నేను చాలా తప్పు చేశాను. నేనెంత మూర్ఖుణ్ణి. మిమ్మల్ని చూడగానే నమస్కరించవలసిన ఈ చేతులతో అప్పుడు చీకొట్టాను. అనరాని మాటలు అన్నాను మాస్టర్. డబ్బు మైకములో మానత విలువలు మర్చిపోయి మీతో అమానుషంగా ప్రవర్తించాను మాస్టర్. కొట్టండి మాస్టర్, నన్ను కొట్టండి మాస్టర్. నా ఈ తప్పులకి ప్రాయశ్చిత్తం లేదు మాస్టర్. కొట్టండి మాస్టర్, కొట్టండి కొట్టండి. పిచ్చివాడు. కొట్టండి మాస్టర్, కొట్టండి. మీరు కొడితే తప్ప నా పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు మాస్టర్. కొట్టండి 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 కొట్టండి. ఆయుష్మాన్ ఆయుష్మాన్. మాస్టర్ 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 మాస్టర్, ఏమైంది మాస్టర్? మాస్టర్ 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 మాస్టర్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా ఈ తప్పులకి ప్రాయశ్చిత్తం లేదు. బతుకున్నప్పుడు మీరు చెప్పిన పాఠాలు ఎలాగూ నేర్చుకున్నాను. చివరకు చనిపోయేటప్పుడు కూడా నాకు పాఠాలు నేర్పించారా మాస్టరు? గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనిషిని డబ్బుతో కాక మనిషిలా ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ లఘు చిత్రం అంకితం.